సో తెలుగు టీవీ సీరియల్స్ సంబంధించి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా కానీ ఎక్కువ కనెక్టివిటీ ఉండేది ఫ్యామిలీ ఆడియన్స్ తోటి. అలాంటి ఫ్యామిలీస్ ఇవ్వాలంటే విజయవాడలో కానీ మన ఖమ్మం జిల్లాలో కానీ చాలామంది రోడ్ మీదకి వచ్చారు. వాళ్ళకి సహాయంగా మీరు ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా అండి, మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మేము చేసేది చాలా ఉడతాభక్తి సహాయమే అండి. దీనికంటే పెద్ద సహాయం చేయాలి, చేస్తూనే ఉండాలి. ఇది ఇవాళ ఏదో ఇచ్చేసి ఆగడం అని కాదండి. మీరు మొన్న చూస్తే మన ప్రెస్ మీట్లో కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది, ఏదో ఒక ద్వారా మా అబ్బాయి ద్వారా అవ్వచ్చు, ఈరోజు కౌన్సిల్ ద్వారా, రేపు ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా, రేపు మేబీ ఎల్లుండి ఇంకొక 2-3 రోజుల తర్వాత మేము ఫీల్డ్లోకి వెళ్ళి కూడా చేసే ఛాన్స్ ఉందండి. అది మన స్పందన, మన మానవత్వము, మనకున్న ఫీలింగ్ అది అంతే. అక్కడ మీరు యాక్చువల్లీ ఖమ్మం నుంచి అని విన్నాను. యాక్చువల్లీ దేవకిషోర్ వాళ్ళు కూడా అక్కడే ఖమ్మంలోనే ఉంటారు. అక్కడ ఎలా ఉంది అంటే మీరు చూసారా ఈ 10 రోజులు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? నేను మా వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి. మా ఫ్యామిలీ అందరూ సేఫ్. నేను ప్రతిరోజు వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఉంది, మీకు ఏమైనా ఉందంటే మన వైపు ఏం రాలేదు, వాటర్ అక్కడ ఉంది అని చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళి సాయం చేయడం జరుగుతుంది. నా ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఒక వ్యాన్ వేసుకొని తిరుగుతున్నారండి, తోచే సాయం చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఇప్పుడు నేను మా అబ్బాయి అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుందండి ఈ 2-3 రోజుల్లో డెఫినెట్గా. అండ్ చంద్ర అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చేస్తున్నాడు. మీరు ఏంటి అంటే సినిమాల పరంగా ఏమన్నా సలహాలు కానీ అలాంటివి ఏమైనా ఇచ్చారా? సినిమా పరంగా ఇస్తామండి. ఒకటే సిన్సియర్గా 6ంటికి షూటింగ్ అంటే 6ంటికి వెళ్ళాలి నాన్న. అండ్ అక్కడ 9 తర్వాత ఇంకా ఒక 10 నిమిషాలు 6 తర్వాత కూడా మళ్ళీ షూటింగ్ ఉందన్నారు. చిరాకు పడద్దు, కరెక్ట్గా కొంచెం బ్రీత్ తీసుకొని వర్క్ చేయాలి, ఫిక్స్ అవ్వాలి. అండ్ హార్డ్ వర్క్ సిన్సియర్గా చేయమని చెప్పాను, అలాగే చేశాడండి. మంచి రిజల్ట్ వస్తుంది. అది ఈ సినిమా ద్వారా వస్తుందా, నెక్స్ట్ వస్తుందా, ఎప్పుడు అని కాదు, కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో షైన్ అవుతాడు. యాక్చువల్లీ మీ అమ్మాయి ఏమో ఆల్రెడీ చాలా సినిమాలు అపీర్ అవుతుంది ఈ మధ్య. అండ్ మీ అబ్బాయి ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. అంటే టీవీ హోస్ట్గా మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్, చాలామంది అంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి మీరు. వాళ్ళిద్దరిలో ఎవరు మీ పేరుని చాలా తొందరలో అంటే మంచిగా నిలబెట్టబోతున్నారని మీకు అనిపిస్తుంది మనసులో? అలా ఏం లేదండి, ఇద్దరు నా పేరు నిలబెడతారు. మా పాప చిన్నప్పుడే నన్ను చాలా పేరు నిలబెట్టింది. 4 సంవత్సరాలప్పుడే యాంకరింగ్ చేసింది అది. బాబు ఇప్పుడు ఎంటర్ అయ్యాడు ఫీల్డ్లోకి. అప్పుడు వాడు చిన్నప్పుడు వాడు చాలా బాగా చేశాడు. ఒకే ఒక సీరియల్ చేశాడు. తర్వాత వాడు ఫుల్ స్టడీస్లో ఉండిపోయాడు. పైలట్ అవ్వాలనుకున్నాడు, ట్రైనింగ్ కూడా వెళ్ళాడు. అది మళ్ళీ తర్వాత సినిమా వైపు డైవర్ట్ అయింది. సినిమా ప్రిపేర్ అయ్యాడు, చాలా బాగా చేశాడు. 2 సంవత్సరాల క్రితం 3 సినిమాలు చేస్తున్నా అన్నాడు. 3 కంప్లీట్ చేసిన ఒకే ఒక హీరో. అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ 3 సినిమాలు అనౌన్స్ చేసి 3 కంప్లీట్ చేసిన వ్యక్తి హీరో మనోడు. అందులో ఫస్ట్ మూవీ ఈ 4th వస్తుంది అక్టోబర్. మీరందరూ చూసి ఆదరించాలని మా స్మృతి. సినిమాతోనే అంటే డొనేట్ చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ఇలానే సొసైటీ పట్ల ఎంతో కన్సర్న్ ఉండాలని అండ్ అతనికి మంచి బ్లెస్సింగ్స్ తెలుగు ఆడియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.